హాయ్ ఫ్రెండ్స్, మార్కో ఉన్ని ముకుందన్ హీరోగా చేసినటువంటి ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. ఈ మూవీని తెలుగులో డబ్ చేసి మలయాళంలో రిలీజ్ అయిన 1 వీక్ గ్యాప్లో తెలుగులో అయితే రిలీజ్ చేశారు. మూవీ అయితే థియేటర్లో చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో మూవీలో మనం మెయిన్గా మాట్లాడాల్సింది యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడాలి. ఈ మూవీ అంతా కూడా మనకు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి. అవి వచ్చేసి మామూలుగా ఉండవు. బేభత్సం, భయానకం, క్రూరత్వం అనేటి ఉంటుంది కదా, అంతకు మించి ఉంటుందన్నమాట. డైరెక్టర్ ఈ స్టోరీ రాసుకునేటప్పుడే ఈ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ అనేటివి ఫస్ట్ రాసుకొని తర్వాత స్టోరీ అనేది రాసుకున్నట్టున్నాడు అనమాట. సో మనకి ఈ మధ్యనే హిందీలో ఒక సినిమా వచ్చింది, కిల్ అనేసి. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ చూసే కొంతమంది ఏంటి ఇది ఇంత క్రూరంగా ఉంది అనేసి అన్నారు. కానీ ఈ మూవీలో ఉండే ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఆ క్రూరత్వానికి మించి అని చెప్పొచ్చు. రాక్షసత్వం, క్రూరత్వం అంటారు కదా, అంతకు మించి ఉంటుందన్నమాట. మెయిన్గా మనకు ప్రీ క్లైమాక్స్లో వస్తుంది ఒక ఎపిసోడు, హీరో వాళ్ళ ఫ్యామిలీని చంపే ఎపిసోడ్ ఉంటుంది. అదైతే అసలు మనం చెప్పలేము. చూసేటప్పుడు మనకి అట్లే జుగుప్స్ అంటారు కదా, ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. అంత క్రూరంగా ఉంటుంది ఆ ఎపిసోడ్ అంతా కూడా. సో ఆ విధంగా అయితే ఇందులో మనకు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మూవీ మెయిన్ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఇది ఒక రొటీను రివెంజ్ డ్రామా అనమాట. మార్కో అనే అతను ఒక గ్యాంగు, వాళ్ళ అన్న, అతని తమ్ముడు, ఆయన ఒక గ్యాంగ్ ఉంటారు. వీళ్ళతోనే కొంతమంది కలిసి పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా గోల్డ్ స్మగ్లింగ్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ గ్యాంగ్లోనే వాళ్ళ గొడవలు వచ్చేసి మార్కో వాళ్ళ తమ్ముడిని వాళ్ళు చంపేస్తారు. సో హీరో వచ్చేసి ఎవరు అతన్ని తమ్ముడిని చంపారో అతన్ని కనుక్కొని అతన్ని ఏ విధంగా చంపాడనేదే మనకు మూవీ అనమాట. సో ఇదే మనకు స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్టర్ మనకు చూపించే విధానం కనుక చూసుకున్నట్లయితే, మూవీ స్టార్టింగ్ నుంచే మనకు ఒక రకమైనటువంటి, అంటే ఇది మనం ఒక యాక్షన్ ఫిల్మ్ చూడబోతున్నాం అనేసి టైటిల్ కార్డ్స్ నుంచే మనకు అందులోకి తీసుకెళ్ళిపోతాడు. ఎండ్ కార్డ్ వరకు కూడా మనం సేమ్ అదే విధంగా ఆ ఫీల్డ్లోనే ఉంటాం అనమాట. ఎక్కడ మనకు ఆ యాక్షన్ అనేది కొంచెం కూడా తగ్గదు. ఇందులో మనకు ఫ్యామిలీ సెంటిమెంట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఈ యాక్షన్ ఎపిసోడ్స్ అనేటివి ఎక్కువగా చూపిస్తూ దాన్ని చూపించుకొని వచ్చాడు అనమాట డైరెక్టర్. ఒక సింపుల్ స్టోరీనే రాసుకున్నాడు. రాసుకొని చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే యాక్షన్ ఎపిసోడ్స్ అనేటివి ఎక్కువ పెట్టి దాంట్లోనే కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది పండిస్తూ చూపిస్తూ వచ్చాడు. సో అందువల్ల మనకు మూవీ అనేది ఎక్కడ బోర్ అనిపించదు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చి అక్కడక్కడ అలా హైలైట్ అవుతూ ఉంటుందన్నమాట. చూస్తున్నంతసేపు మనకు బాగుంటుంది, చూస్తూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మూవీని. సో డైరెక్టర్ అయితే ఈ యొక్క మూవీని ఏ విధంగా చేయాలి అనుకున్నాడో అదే విధంగా చేశాడని చెప్పొచ్చు. సో మూవీలో మాట్లాడాల్సింది నెక్స్ట్ మన ఆర్టిస్టుల గురించి మాట్లాడినైతే హీరో ఉన్ని ముకుందన్ గారి గురించి మాట్లాడాలి. ఆల్రెడీ ఈయన మనకు కొన్ని తెలుగు సినిమాలు చేశాడు, జనతా గ్యారేజు, అలాగే బాగమతి, ఇటువంటి వాటిల్లో. దాంట్లో కనుక చూసుకున్నట్లయితే కొంచెం స్టైలిష్గా, చాలా బాగా మనిషి కొంచెం సున్నితత్వంగా ఉంటాడు. కానీ ఈ మూవీలో కనుక చూసుకున్నట్లయితే దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటాడు అనమాట. ఆ బాడీ బిల్డింగ్ కానీ, ఆ స్టైలింగ్ కానీ, ఆ లుక్ కానీ, ఇవన్నీ కూడా చాలా నెక్స్ట్ వేరియేషన్ చూపించాడని చెప్పొచ్చు డైరెక్టరు. ఆ క్యారెక్టర్కి, ఆ మార్కో అనే క్యారెక్టర్కి 100% సూట్ అయ్యాడు. దాన్ని చూపించే విధానం కూడా ఎక్సలెంట్గా చూపించారు. అందులోనూ మూవీలో హీరోకి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్ గురించే చెప్పుకోవాలి. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఇరగదీశాడని చెప్పొచ్చు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ అయితే బాగా చేశారు. లాస్ట్లో ఒక విలన్ వస్తాడు. అతని క్రూరత్వం కనుక మనం థియేటర్లో చూస్తే ఆ లాస్ట్ ఎపిసోడ్స్ భయంకరంగా ఉంటుందన్నమాట. అతను కూడా సూపర్గా చేశాడు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ బాగా చేశారు. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి రవి బసురా, మన కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయనే అనమాట. మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. మూవీలో చూస్తే మనకు ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే కెమెరా వర్క్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ మూవీ నిర్మాణ విలువలు కూడా చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా మార్కో మూవీ ఎలా ఉంది అని చెప్తే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు కొంచెం ఫ్యామిలీ సెంటిమెంటు, అలాగే కొంచెం సస్పెన్స్ అన్న విధంగా వెళ్తుంది. ఇంట్రోలకు ముందు నుంచి మనకు ఒక యాక్షన్ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనకు నాన్ స్టాప్గా మూవీ ఎండ్ అయిపోయే వరకు కూడా ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అనేటివి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఎక్కువగా యాక్షన్ మూవీస్, ఫైట్స్ ఇట్లాంటివన్నీ చూడాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు కనుక మూవీ చూసినట్లయితే వాళ్ళకి బేభత్సంగా నచ్చుతుందని చెప్పొచ్చు. సో ఎవరైతే నార్మల్ మూవీస్ చూడాలి, మంచి స్టోరీ చూడాలి అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. సో ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చా అంటే, ఇందులో ఉన్నటువంటి ఆ రక్తపాతము, ఆ హింస, ఇవి దృష్టిలో అయితే పెట్టుకోండి. ఇవైతే ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు సెకండ్ హాఫ్లో కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటుంది అనమాట. దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మీరు ఫ్యామిలీతో చూడాలా వద్దా అనేసి డిసైడ్ అయితే చేసుకోండి. సో మూవీ నాకైతే యాక్షన్ ఎపిసోడ్స్ వరకు చాలా బాగా నచ్చింది. మూవీ ఓవరాల్గా కూడా నాకైతే నచ్చింది. సో మీరు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ నచ్చుతాయి అనుకునేట్టుగా మూవీని అయితే చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా మార్కో మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.